9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. రానున్న మూడేళ్లలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేస్తామని సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ సవాల్ విసిరారు. సీతాఫల్ మండి డివిజన్ మాణిక్యేశ్వరి నగర్ లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు గండికోట కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాయినింగ్ కార్యక్రమంలో సంతోష్ పాల్గొని మాట్లాడారు. పద్మారావు పాలనతో సికింద్రాబాద్ ప్రజలు విసిగిపోయి ఆయన్ను తన సొంత నియోజకవర్గమైన సనత్ నగర్ లోనే ఉండమని హితో పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. పద్మారావు తనంతట తానే ఎన్నికల నుండి తప్పుకుంటాడని జోషన్ తెలిపారు. సికింద్రాబాద్ ప్రజల బాగు కోసం తన నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ నమ్మి అదేవిధంగా రానున్న జేసీ ఎలక్షన్స్ లో అధిక మెజారిటీ సీతాఫలం డివిజన్ లో ఉన్న మాణిక్యేశ్వరి అధిక మెజారిటీ గెలిపించి ఆదమైన గిఫ్ట్స్ అని కోరుకుంటాము. ఎంతమంది జాయిన్ అయ్యారు కాంగ్రెస్ లో? ఏ పార్టీలకేం జాయిన్ అయ్యారు? 2000 మంది ఉంటారా? 2000 మంది ఉంటారు. నేను ఒడ్డో ఓపెన్ ఉత్సవ కమిటీ మెంబర్ని, ప్రెసిడెంట్ మాణిక్యేశ్వర ప్రెసిడెంట్ని. నా హోదాలో సుమారుగా 2000 మంది జనాభా మాణిక్యేశ్వరలో అందరూ చేరారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మేజర్ జాయినింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. గండికోట కుమార్ గారు వారి టీంతో పాటు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరడం జరిగింది. మాణిక్యేశ్వర నగర్ నుంచి ప్రతి సికింద్రాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జాయినింగ్స్ జరగబోతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఆ ఒక సంక్షేమ కార్యక్రమాలు చూసుకొని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి. యాజ్ అ డీసీసీ ప్రెసిడెంట్, సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్గా పెద్ద ఎత్తున 5 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరగబోతున్నాయి. అదేవిధంగా ఇవంతా రానున్న కార్పొరేషన్ ఎలక్షన్స్ కొరకు మేము చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా సికింద్రాబాద్ జిల్లాలో మెజారిటీ కార్పొరేటర్స్ మేము నెగ్గుకుంటామని సందర్భంగా తెలియదు. అయితే ఈరోజు వేలాది మంది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కావున ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధి పనులు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గత 2 ఏళ్ల పాటుగా నేను సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన ప్రతి రోజు నుంచి ప్రతి గల్లీ ప్రతి వీధి ప్రతిరోజు కూడా పబ్లిక్లో ఉండి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని మరి అనేక కోట్ల రూపాయల బడ్జెట్ ముఖ్యమంత్రితో తెచ్చి మరి పనిచేయడం జరిగింది. ప్రతి ఆదివారం కూడా ప్రతి గల్లీ ప్రతి వీధి తిరిగి మరి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు మరి తెలుసుకొని మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని అనేక పనులు చేయిస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్న సికింద్రాబాద్లో రాబోయే మరి మున్సిపల్ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల 8కి 8 కాంగ్రెస్ కొడతాం, జితాస్తాం. మరి ఇది నా సవాలు టీఆర్ఎస్ కి. ఒక్క సీటు కూడా ఓడి పెట్టడానికి సిద్ధంగా లేదు. 10 ఏళ్ల పాటుగా టీఆర్ఎస్ 10 ఏళ్ల పాటుగా ఈ యొక్క కాన్సెప్ట్ పాలన ఈ ప్రజలకు అందించారు. వద్దురా బాబు నీ పాలన అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన కావాలంటున్నారు. వద్దురా బాబు నువ్వు సనత్ నగర్ లో చూసుకో అంటున్నారు. ఈ రోజు విస్కెత్తిపోయారు ఎమ్మెల్యే మీద. ఇది ఒక శాంపుల్ మాత్రమే చెప్తున్నా. ప్రతి ఇంకా 3 ఏళ్లలో సికింద్రాబాద్ ను ఖాళీ చేసేస్తా, నీకో బీఆర్ఎస్ ఖాళీ చేస్తా. మీరు ఛాలెంజ్. నువ్వు ఏం చేసినా కానీ నువ్వంతలా నువ్వే విడ్రా అయిపోతావు. మా ప్రజలకు నేను కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. నాకు ఒక్క కన్ను అయితే సికింద్రాబాద్, నాకు ఇంకొక కన్ను ఇది. నేను ప్రజల కోసమే, సికింద్రాబాద్ ప్రజల కోసమే పనిచేస్తా. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగానే పనిచేస్తా. నగరంలో ఈ ఒక కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ 8కి 8 గిఫ్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ మరి ఇంకా ఇటువంటి సభలో ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి డివిజన్లో కూడా భారీ ఎత్తున పెడతామని తెలియజేస్తూ ఈరోజు మరి చాలా సంతోషంగా ఉంది. మాణిక్యేశ్వర ప్రజలందరికీ కూడా మరొక్కసారి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ఈ యొక్క సభని సక్సెస్ చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.